బాపులపాడు గ్రామ ప్రజల కల నెరవేరేనా? రోగులకు నాణ్యమైన వైద్యం అందేనా? బాపులపాడు గ్రామంలో ఎన్నో ఏళ్ల నుండి సరి అయిన వైద్య సదుపాయాలు లేక రోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. బాపులపాడు మండలానికి తలమానికంగా ఉన్న బాపులపాడు గ్రామంలో సరి అయిన ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. చిన్న చిన్న పల్లెటూరుల్లోనే మంచి సదుపాయాలతో ఆసుపత్రులు ఉంటున్న తరుణంలో మండల కేంద్రమైన బాపులపాడు గ్రామంలో మంచి వసతులు కలిగిన ఆసుపత్రి లేకపోవడం బాధాకరం అంటూ ప్రజల నుండి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు 2021-2022 సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాపులపాడు గ్రామంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 4 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి కలగానే మిగిలిపోయింది. రోగులు వైద్యం చేయించుకోవడానికి వస్తే సరి అయిన వసతులు లేదు. రోగులను అడ్మిట్ చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కనీసం ఒక బెడ్ ఇచ్చి 1 గంట సమయమైన వైద్యం అందించే పరిస్థితులు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో లేదు అంటే అతిశయోక్తి కాదు. అందులోనూ వర్షాకాలం వచ్చిందంటే ఆసుపత్రి చుట్టూ వర్షపు నీరు నిలబడి రోగులు ఆసుపత్రిలోకి వెళ్లడానికి కూడా దారి లేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మండల కేంద్రమని చెప్పుకోవడానికే ఉన్న బాపులపాడు గ్రామంలో ఈ దుస్థితి ఏమిటి అంటూ ప్రజల నుండి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బాపులపాడు గ్రామం పక్కనే ఉన్న వీరవల్లి గ్రామంలో ఎన్నో వసతులు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటూ రోగులకు వైద్యం అందుతుందంటే అది ఆ గ్రామ ప్రజల అదృష్టమే. అలాంటిది మండల కేంద్రమైన బాపులపాడు గ్రామంలో 4 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఆసుపత్రి పూర్తి చేసి రోగులకు వైద్యం అందే విధంగా చేయలేకపోవడం బాధాకరం అంటూ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు కాకపోవడమే ఈ ఆసుపత్రి పూర్తి అవ్వకపోవడానికి కారణాలని తెలుస్తుంది. కాంట్రాక్టర్లు ఎంతో డబ్బును వెచ్చించి ఆసుపత్రి నిర్మాణం చేస్తుంటే కాంట్రాక్టర్లకు బిల్లులు చేయకపోవడం ఈ ఆసుపత్రి నిర్మాణం నిలిచిపోవడానికి ప్రధాన కారణమని కూడా తెలుస్తుంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపన చేసినప్పుడు గ్రామ ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. రోగాలు వచ్చినప్పుడు విజయవాడ వంటి ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఆసుపత్రి పూర్తయితే ఇక్కడి ప్రజలకు వైద్యం అందుతోందని ప్రజలు ఎంతో ఆశపడ్డారు. కానీ ఆ ఆశ నిరాశగానే మిగిలిపోయింది. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ బాపులపాడు మండలంలోని మల్లవల్లి ఏపీఐఐసిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మూతబడిన అశోక్ లైలాండ్ తిరిగి తీసుకువచ్చి దానితో పాటు మరెన్నో కంపెనీలు తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకే దక్కుతోంది. ఆయన చొరవతో ఎప్పుడైనా ఈ ప్రభుత్వ ఆసుపత్రి పూర్తవుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముందుకు వచ్చి ఈ పరిస్థితిని గమనించి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ప్రభుత్వ దుస్థితిని మార్చి ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆసుపత్రిని మరల పునర్నిర్మాణ పనులు చేపట్టి బాపులపాడు గ్రామ ప్రజల ఆశలు తీర్చి వారి కళ నెరవేర్చి రోగులకు వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రజల నుండి ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి.